వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మరియు పద్మావతి విమెన్ మెడికల్ కాలేజ్ ఆధ్వర్యంలో ఈ గ్లకోమా వారోత్సవాలు ఏర్పాటు చేయడం జరిగింది. మనకు మామూలుగా బ్లడ్ ప్రెషర్ ఎలాగ ఉంటుందో అలాగే కంట్లో కూడా బ్లడ్ ప్రెషర్ ఎక్కువయ్యేటువంటి సందర్భాలు ఉంటాయి. దాన్నే గ్లకోమా అని అంటారు. దానివల్ల కన్ను పూర్తిగా దెబ్బతిని చూపు పూర్తిగా పోయి అంధత్వం వచ్చేటువంటి ప్రమాదం ఉంది. అయితే సరైన సమయంలో ఈ గ్లకోమా ఉన్నట్లు కనిపెట్టగలిగినట్లయితే ముందు స్టేజెస్ లో మందుల ద్వారా, తర్వాత వివిధమైన ఆపరేషన్ల ద్వారా చూపు పోకుండా నివారించేటువంటి అవకాశం మనకున్నది. దీనికి గ్లకోమాను కనిపెట్టేటువంటి పరికరాలు గాని, గ్లకోమా సర్జరీకి అవసరమైనటువంటి పరికరాలు గాని, దానికి సమర్థులైన వైద్యులు కానీ మనకిప్పుడు పద్మావతి మెడికల్ కాలేజీలో ఈ సౌకర్యాలన్నిటితో మనకి ఇక్కడ వీలు ఉన్నది. అందువల్ల ప్రజలందరూ కూడా ఈ వారోత్సవాల సందర్భంలో మేము ఈ కంటి యొక్క బ్లడ్ ప్రెషర్ ని చెక్ చేసుకుని అంధత్వం రాకుండా చూసుకునేటువంటి సౌకర్యం ఇప్పుడు ఏర్పాటైంది. కాబట్టి ఈ వారంలో ఈ సౌకర్యాన్ని వినియోగించుకొని మనమందరం కూడా అంధత్వాన్ని నివారిద్దాం. శ్రీనివాసో విజయతే. గ్లకోమాను అరికట్టండి, కంటి చూపును కాపాడుకోండి. అరికట్టండి, కంటి చూపును కాపాడుకోండి. కంటి చూపును కాపాడుకోండి. ఓం నమో వెంకటేశాయ. ప్రపంచ గ్లకోమా వారోత్సవాల సందర్భంగా శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మరియు పద్మావతి మెడికల్ కాలేజ్లో అందిస్తున్నటువంటి ఉత్తమమైనటువంటి ఈ సౌకర్యాలను వినియోగించుకొని కంటి చూపు పోకుండా కాపాడుకోవాలని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మామూలుగా మనకు బ్లడ్ ప్రెషర్ ఎలాగైతే ఎక్కువైతే ప్రాణానికి ప్రమాదమో, అలాగే కంట్లో ప్రెషర్ ఎక్కువైనట్లయితే కంటి చూపు పోయి అంధత్వం వచ్చేటువంటి ప్రమాదం ఉంటుంది. కాకపోతే దీన్ని సరైన సమయంలో కనిపెట్టి సరైన చికిత్స తీసుకున్నట్లయితే కంటి చూపు పోకుండా మనం దృష్టిని కాపాడుకునే అవకాశం ఉంది. ఈ గ్లకోమాను సరైన సమయంలో కనిపెట్టడానికి అవసరమైన పరికరాలు కానీ, తర్వాత సర్జరీ చేసి చూపు పోకుండా చేయగలిగే పరికరాలు కానీ ఇప్పుడు పద్మావతి మెడికల్ కాలేజ్ ఆఫ్థాల్మాలజీ విభాగంలో మనకు అందుబాటులో ఉన్నాయి. ఈ సౌకర్యాన్ని వినియోగించుకొని ప్రజలందరూ కూడా ఈ గ్లకోమాను నివారించడం ద్వారా తమ చూపును కాపాడుకుంటారని మేమందరం కూడా మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు వరల్డ్ గ్లకోమా డే. సో అందుకోసమని మన ఆధారంలో ఈరోజు గ్లకోమా డే అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం ప్రజల్లో అందరికీ. గ్లకోమా అంటే సడన్ గా అంటే విజన్ లాస్ అవుతుంది, అంటే అంధత్వం వస్తుంది, కంటి చూపు పోతుంది అనమాట. సో ఆ కంటి చూపు మనకు తెలియకుండా జరుగుతాయి. ఇవి ఎక్కువగా కంటి చూపుని గ్లకోమా అనేది ఎట్లా వస్తుంది అంటే ఓల్డ్ ఏజ్ అబౌవ్ 60 years ఉండే వాళ్ళకి, తర్వాత షుగర్ పేషెంట్లకి, బీపీ పేషెంట్లకి, తర్వాత జెనెటికల్గా జన్యుపరంగా కూడా వచ్చేదానికి అవకాశం ఉన్నాయి. సో అందుకోసం ఈ గ్లకోమా రోజు ఏమని
ఏం చేయాలంటే మనం రాకుండా మేమైతే అవేర్నెస్ క్రియేట్ చేస్తామో ప్రజలు కూడా వాళ్ళు రెగ్యులర్ ఐ చెకప్ చేసుకోవాలి. రెగ్యులర్ ఐ చెకప్ చేసుకోవడం వల్ల ఈ గ్లకోమాని మనం నివారించవచ్చు. దీనికి వైద్యం ఉంది, మెడికల్ ట్రీట్మెంట్ కానీ, లేజర్ థెరపీ కానీ, సర్జరీలు కూడా ఉన్నాయి. సో ఈ అవకాశాన్ని మన సిమ్స్లో ఉన్నాయి, ప్రీ హాస్పిటల్లో కంటి వైద్యం చేయడానికి అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి. కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ గ్లకోమా రాకుండా ఉండడానికి ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకోవాల్సిందిగా ప్రజలందరినీ నేను మనవి చేస్తాను. థ్యాంక్ యూ. ఓం నమో వెంకటేశాయ. నా పేరు డాక్టర్ పి ప్రభంజన్ కుమార్, విభాగాధిపతి, కంటి వైద్య విభాగము, శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ, స్విమ్స్, తిరుపతి. ఈరోజు అనగా మార్చి 9వ తారీఖు నుండి మార్చి 15వ తారీఖు వరకు ప్రపంచ గ్లకోమా అవగాహన వారోత్సవాన్ని ప్రపంచ గ్లకోమా మండలి వారు ఉద్దేశించి ప్రజలకందరికీ గ్లకోమా గురించి అవగాహన కల్పించడానికి నిర్దేశించబడినది. ప్రతి సంవత్సరము ఈ వారోత్సవాన్ని మార్చి నెలలో 2వ వారంలో జరుపుకుంటూ ఉంటారు. గ్లకోమా అంటే నీటి కాసులు అంటారు. అంటే మన శరీరంలో రక్తపోటు, బ్లడ్ ప్రెషర్ ఏ విధంగా అయితే నార్మల్గా ఉండటము, ఎక్కువగా ఉండటము లాంటివి ఉంటాయో అదే విధంగా కంటిలో కూడా ఒత్తిడి అనేది ఉంటుంది. దాన్ని ఇంట్రా ఆక్యులర్ ప్రెషర్ అంటారు. ఈ ఒత్తిడి ఎక్కువైనప్పుడు కంటి నరం ఆ ఒత్తిడికి తట్టుకోలేక క్షీణించిపోవడం జరుగుతుంది. దానివల్ల వచ్చే అనర్థం ఏంటంటే చూపు మందగించిపోవడం. సో దీన్ని కనుక్కోవడం చాలా కష్టమైన పని. ప్రజలు గుర్తించలేరు. జనరల్ గా సాధారణంగా సామాన్య ప్రజలు ఏమనుకుంటారంటే చూపు తగ్గితే వచ్చే సమస్య ఏంటి అని అంటే శుక్లం మాత్రమే అనే అపోహ చాలా మందిలో. శుక్లం కాకుండా చాలా వ్యాధులు, అందులో ప్రప్రథమమైనది నీటి కాసులు లేదా గ్లకోమా అనే జబ్బు. దీనికి గల కారణాలు ఏమిటిరా అంటే, ఒకటి 50 సంవత్సరాలు పైబడినటువంటి వయోవృద్ధులు. రెండవ రకమైన కారణం ఏమిట్రా అంటే జన్యుపరమైనటువంటి కారణం. మిగతావి స్టీరాయిడ్స్, వేరే జబ్బుల కోసం ఎవరైనా స్టీరాయిడ్స్, మిగతా డాక్టర్లు కానీ వైద్యులు కానీ ఇచ్చేటటువంటి ఆ స్టీరాయిడ్ మందుల వల్ల ఒక సైడ్ ఎఫెక్ట్ లాగా కంటి నరం అనేది డ్యామేజ్ కావడం జరుగుతుంది. దానివల్ల గ్లకోమా వస్తుంది. అదే కాకుండా స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ తీసుకునే వాళ్ళల్లో ఇది ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఇది కాకుండా కంటికి ఎప్పుడైనా దెబ్బ తగిలినప్పుడు ఆ దెబ్బ వల్ల వచ్చేటటువంటి మార్పుల వల్ల కూడా కంటిలో ఒత్తిడి పెరగడము, దానివల్ల కంటి నరం డ్యామేజ్ కావడము జరుగుతుంది. సో ఇది సామాన్య ప్రజలు ఒక 50 నుంచి 70% చూపు పోతే గాని గుర్తించలేనటువంటి జబ్బు. అది కాకుండా ఈ జబ్బుతో వచ్చే సమస్య ఏంటంటే ఇది ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ అంటారు. అంటే దీన్ని ఎంత వైద్యం చేసినా పోయిన చూపుని ఎవరు తిరిగి తీసుకురాలేరు. కాబట్టి చూపు ఉన్నప్పుడే దాన్ని కాపాడుకోవాలి. రెండవది, అది రాకముందే దాన్ని గుర్తించగలగాలి. సో ఎవరైతే సమస్యాత్మకమైనటువంటి వాళ్ళు ఉంటారో, ఆ లక్షణాలు ఉంటాయో వాళ్ళకి ఖచ్చితంగా 50 సంవత్సరాలు పైబడిన తర్వాత రకరకాల పరీక్షలు, అంటే కంటిలో ఒత్తిడిని గుర్తించే పరీక్షలు, విజువల్ ఫీల్డ్ అనాలిసిస్ అంటారు, అంటే కంటిలో చూపు ఎంత మేర ఉంది అనే పరీక్షలు, తర్వాత ఓసిటీ టెస్ట్ అంటారు. ఒకవేళ ఈ లక్షణాలు ఉన్నప్పుడు ఓసిటీ పరీక్ష ద్వారా ఎంత శాతం నరం దెబ్బతినింది పరీక్ష చేసి వచ్చే రిజల్ట్స్ని బట్టి తగిన వైద్యం అనేది సూచించడం జరుగుతుంది. సో ఈ అవగాహన సదస్సు వల్ల మనము నీటి కాసులు అనే జబ్బు ఎవరిలో ఎక్కువ రావచ్చు, ఏ విధమైన ప్రజలలో ఇది వచ్చే అవకాశం ఉంది, వారు తీసుకోవాల్సిన తగు చర్యలు ఏమిటి అనేది ఈ ప్రపంచ గ్లకోమా సదస్సు వారి ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రతి మారుమూల పల్లె వరకు కూడా దీన్ని చేర్చడానికై కృషి చేస్తున్నాము. దానికై ఈ వారం రోజులు అనగా 9 మార్చ్ 2025వ తేదీ నుండి 15 మార్చ్ 2025వ తేదీ వరకు ప్రతిరోజు మా విభాగం నందు అర్హులైన వారికి అందరికీ పూర్తిగా ఉచితంగా గ్లకోమా పరీక్షలు నిర్వహించి తగు చర్యలు, జాగ్రత్తలు, మందులు, వైద్యము, చికిత్స అన్నీ అందించడం జరుగుతుంది. దీనిని ప్రజలందరూ వినియోగించుకొని ఉపయోగించుకోవాలనేసి శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ ద్వారా కోరడం అయింది. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. నా పేరు ప్రణయ్ తేజ అండి. నేను స్విమ్స్లో నెట్వర్క్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను. మన డాక్టర్ ప్రభంజన్ గారు చెప్పినట్లు గ్లకోమా అనేది ఒక స్లో పాయిజన్ లాంటిదండి. ఎందుకంటే సైలెంట్గా అది మనకు తెలియకుండా దాని పని చేసుకుంటూ పోతూ ఉంటుంది. దానివల్ల ఏంటంటే బేసిక్గా మన ఆప్టికల్ నర్వ్, అంటే మన బ్రెయిన్ నుంచి కంటికి ఉండే కనెక్టివిటీ నర్వ్,
కొద్దిగా డ్యామేజ్ అవుతూ వస్తుంది. ఈ ఆప్టికల్ నర్వ్ డ్యామేజ్ అవ్వడం వల్ల మన చూపు మనకు తెలియకుండానే కొంచెం మందగిస్తూ వస్తుంది. అది మనకి ఏమాత్రం తెలియదు. మనకి ఎప్పుడు తెలుస్తుందంటే చూపు ఆల్మోస్ట్ మనకి తేడా తెలిసినప్పుడు వెళ్ళి డాక్టర్ గారిని సంప్రదించడం, అప్పుడు వాళ్ళు డయాగ్నోస్ చేయడం. అంతవరకు మనకు ఇలాంటిది ఒక గ్లకోమా అనేది ఉందని మనకు తెలియదు. అప్పటికే మనకు కావాల్సిన డ్యామేజ్ అంతా అయిపోయినట్టు. దీంట్లో మన దురదృష్టం ఏంటంటే అప్పటి వరకు అయిన డ్యామేజ్ మనం వెనక్కి తీసుకురాలేము. ఫర్దర్గా డ్యామేజ్ అవ్వకుండా కాపాడుకోగలుగుతాం. కాబట్టి దీనికి ఉన్న ఒకే ఒక దారి ఏంటంటే ఎర్లీ డిటెక్షన్. మన ఐఓపిని రెగ్యులర్గా చెక్ చేసుకోవడం. ఐఓపి అంటే ఇందాక మన సార్ చెప్పినట్లు ఇంట్రా ఆక్యులర్ ప్రెషర్, మన నరం మీద ప్రెషర్ ఎంత పడుతుంది అనేది కొన్ని టెస్టుల ద్వారా తెలుసుకోవచ్చు. అలా తెలుసుకోవడం వల్ల మనకి గ్లకోమా ఉందా లేదా అని తెలుస్తుంది. దీనికి సార్ అన్నట్టు రకరకాల ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఒకటి డయాబెటిక్ కావచ్చు, రెండు మనకి హెరిడిటరీ వల్ల రావచ్చు, జెనెటిక్స్ పరంగా రావచ్చు. కానీ జెనెటికల్గా మన ఫ్యామిలీలో ఎవరికైనా ఉందా లేదా అనేది మనకు తెలియదు. ఇప్పటి వరకు బయట పడకపోయి ఉండొచ్చు. అలా అని చెప్పి మనకు లేదని ఉండదు. సో రెగ్యులర్గా మనం ఐఓపి చెక్ చేయించుకోవడం వల్ల మనకి ప్రెజర్ నార్మల్గా ఉందో లేదో తెలుస్తుంది. దీని గురించి ఎందుకు ఇంత చెప్పుకుంటున్నానంటే, ఒక ఆదివారం రోజు నేను మా ఊర్లో రిమోట్ ఏరియాలో ఉండగా ఈ కుడి కన్ను నాది సడన్గా బ్లర్ అయిపోయిందండి. ఒక డాక్టర్ గారి సలహాతో ఆ రోజు డ్రాప్స్ వేసుకొని మెయింటైన్ చేశాను. ఆ రోజు సాయంత్రానికి మళ్ళీ నార్మల్ అయిపోయింది. అది ఎందుకు అయిందో కూడా ఇప్పుడు దాకా తెలియలేదు. కన్నంతా చెక్ చేసుకున్న నార్మల్ ఉన్నది. బట్ మరుసటి రోజు డాక్టర్ ప్రభంజన్ గారిని కలవడం జరిగింది. సార్ తరోగా చెక్ చేసి ఓసిటీ టెస్ట్ ఒకటి చేసి నాకు గ్లకోమా ఉందని చెప్పి వెంటనే డయాగ్నోస్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఫీల్డ్ అనాలిసిస్ టెస్ట్ అని ఒకటి చేసి ఎంతవరకు చూపు అనేది మందగించింది. అప్పటి వరకు నాకు అదొక ప్రాబ్లం ఉందని తెలియదు. ఎందుకంటే మనం రెండు కళ్ళతో చూస్తే అది బ్యాలెన్స్డ్గా మొత్తం బాగానే కనిపిస్తుంది. సింగిల్ ఒక్కొక్క కంటికి టెస్ట్ చేసుకున్నప్పుడు ఆ పర్టికులర్ ఫీల్డ్ అనాలిసిస్ అనే టెస్ట్ లో ఏ సైడ్ ఎంత డ్యామేజ్ అనేది క్లియర్ గా తెలుస్తుంది. దాని ద్వారా ఎంత అయితే చూపు మందగించిందో అంత కనుక్కోవడం జరిగింది. వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి దానికి సంబంధించిన ఐఓపి ఇంట్రా ఆక్యులర్ ప్రెషర్ ని మెయింటైన్ చేయడానికి డ్రాప్స్ అవి వాడడం జరిగింది సార్ ఒక అడ్వైస్ తో. ఆ తర్వాత డ్రాప్స్ కూడా కంట్రోల్ అవ్వకపోవడంతో చిన్న సర్జరీ ఒకటి అడ్వైస్ చేశారు సార్, ట్రాబెక్యులెక్టమీ అని. అది చేసుకున్నాను. ఒక 2-3 years బ్యాక్ ఈ సర్జరీ చేసుకున్నాను. టైం కి చేసుకోవడం వల్ల అప్పటి నుంచి ప్రెషర్ అనేది నార్మల్ గానే ఉంది. ఏ డ్రాప్స్ కూడా వాడట్లేదు నేను. సో ఎందుకంటే ఎర్లీ డిటెక్షన్, టైం కి డిటెక్ట్ చేసి కరెక్ట్ గా మెయింటైన్ చేసుకుంటూ వస్తే ఇదేం పెద్ద భయపడాల్సిన ప్రాబ్లం ఏం కాదండి. కానీ టైంకి మనం కనుక్కోకపోవడం వల్ల చాలా మంది వస్తుంటారు మన హాస్పిటల్కి, చూస్తుంటాం. ఆల్మోస్ట్ చూపు అంతా మందగిచ్చిన తర్వాత లాస్ట్ లో ఏమైందో చెక్ చేసే లోపల జరగాల్సిందంతా జరిగిపోయి ఉంటుంది. దాన్ని వెనక్కి తీసుకురాలేము. కాబట్టి ముందు జాగ్రత్తతో మీ దగ్గరలోని ఏ కంటి డాక్టర్ నాకు సంప్రదించి, లేకపోతే స్విమ్స్ లో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ ప్రపంచ గ్లకోమా వారోత్సవాల్లో భాగంగా చేస్తున్న ఫ్రీ క్యాంప్ గానీ, ఫ్రీ టెస్టులు గానీ సద్వినియోగం చేసుకొని ఎర్లీగా డిటెక్ట్ చేసుకొని గ్లకోమాని తొందరగా దానికి తగిన ట్రీట్మెంట్ తీసుకొని మీ కంటి చూపును కాపాడుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ.